సాధారణమైన చిన్న ఇంట్లో ఫ్రాంక్ అనే వ్యక్తి మరియు అతని చిన్న మేనకోడలు మేరీ నివసించేవారు. ఒక ఉదయం ఫ్రాంక్ అల్పాహారం తయారుచేస్తూ మేరీని మెల్లగా స్కూలుకు వెళ్లమని ప్రోత్సహించాడు. కాని మేరీకి స్కూలుకు వెళ్లాలనే ఆసక్తి లేదు. ఆమె ఇంట్లోనే చదవడం ఇష్టపడేది. ఎందుకంటే అక్కడ అన్నీ సులభంగా మరియు సౌకర్యంగా అనిపించేవి. మేరీ స్కూలుకు వెళ్లిన తర్వాత వారి పొరుగువారైన రోబర్టా అక్కడికి వచ్చింది. ఆమె ఫ్రాంక్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. మేరీ చాలా ప్రత్యేకమైన పిల్ల అని, ఆమెను సాధారణ స్కూలుకు పంపకూడదని చెప్పింది. కాని ఫ్రాంక్ అంగీకరించలేదు. అతని అభిప్రాయం ఏమిటంటే మేరీ ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, స్నేహితులను చేసుకోవాలి మరియు సాధారణ పిల్లలలా పెరగాలి. అతను కోరుకున్నది ఒక్కటే, మేరీకి సాధారణమైన బాల్యం ఉండాలి. స్కూలులో క్లాసులో మేరీ కూర్చుని ఉండగా ఆమె టీచర్ బోన్ని గణితం బోధిస్తోంది. కాని మేరీకి చాలా బోర్గా అనిపించింది. పాఠం చాలా సులభంగా ఉంది, సాధారణమైన అద్దనాలు వంటి సమస్యలు మాత్రమే. కోపంగా మేరీ తాను ఎలాంటి స్కూలుకు వచ్చానని ప్రశ్నించింది. ఆమె ప్రవర్తన కారణంగా బోన్ని ఆమెకు కొన్ని సాధారణ గణిత సమస్యలు ఇచ్చింది. కాని మేరీ వాటిని చాలా సులభంగా పరిష్కరించింది. మేరీని పరీక్షించడానికి బోన్ని మరింత కఠినమైన ప్రశ్న అడిగింది. 57ను 135తో గుణించండి. మొదట మేరీ కాస్త అయోమయంలో పడింది. కాని కొన్ని సెకండ్ల తర్వాత సమాధానం చెప్పింది. బోన్ని క్యాలిక్యులేటర్తో చెక్ చేయగా ఆమె ఆశ్చర్యపోయింది. మేరీ సమాధానం పూర్తిగా సరైనదే. ఆ క్షణంలో అన్నీ మారిపోయాయి. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ డేవిస్ క్లాస్లోకి వచ్చాడు. మేరీ మరోసారి గౌరవం లేకుండా ప్రవర్తించింది. ఆమె డేవిస్ను ఫోన్ చేసి తన్ను స్కూల్ నుంచి తీసుకెళ్లమని చెప్పింది. ఆ తర్వాత బోన్నీకి మేరీ ప్రతిభపై చాలా ఆసక్తి కలిగింది. ఫ్రాంక్ మేరీని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఆమె అతనితో మాట్లాడింది. మేరీ ఎంత తెలివైన పిల్ల అని చెప్పింది. కాని ఫ్రాంక్ దాన్ని తేలికగా తీసుకున్నాడు. అతను ప్రత్యేకంగా ఏమీ లేదని, మేరీ కేవలం చాలా కాలం క్రితం నాజీలు రూపొందించిన ఒక పాత పద్ధతితో మాత్రమే నేర్చుకుందని చెప్పాడు. ఇంటికి వచ్చాక మేరీ ఫ్రాంక్తో సమయం గడిపేది. ఫ్రాంక్ ఒక ఫ్రీలాన్స్ షిప్ మెకానిక్గా పనిచేస్తాడు. అతని పని సాధారణమైనా అతను మేరీని ఎంతగా ప్రేమిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది. తరువాతి రోజు స్కూల్లో బోన్నీ మరో గణిత పరీక్ష ఇచ్చింది. మేరీ త్వరగా పూర్తి చేసింది. అందుకే బోన్నీ ఆమెకు సాధారణంగా 7 ఏళ్ల పిల్లలకు చాలా కఠినమైన అదనపు ప్రశ్న ఇచ్చింది. కాని మేరీ మళ్లీ దాన్ని కూడా సులభంగా పరిష్కరించింది. మేరీ ప్రతిభను ఇక పట్టించుకోకుండా ఉండలేక బోన్నీ ఆమె కుటుంబం గురించి ఇంటర్నెట్లో వెతికింది. అక్కడ ఆమె డయాన్ అడ్లర్ గురించి సమాచారం కనుక్కుంది. ప్రపంచస్థాయి గణిత ప్రతిభావంతురాలు. డయాన్ మేరీ తల్లి మరియు ఫ్రాంక్ చిన్న చెల్లెలు అని తెలిసింది. ఆ సమాచారం ప్రకారం డయాన్ 6 సంవత్సరాల క్రితం మరణించింది. ఈ విషయం బోన్నీని కుదిపేసింది. ఆమె నిజం తెలుసుకోవడానికి ఫ్రాంక్ను కలిసింది. ఫ్రాంక్ చెప్పిన ప్రకారం ఒకరోజు అతని చెల్లెలు అకస్మాత్తుగా వచ్చి చిన్న బేబీ మేరీని అతని దగ్గర వదిలి వెళ్ళింది. ఆ సమయంలో ఫ్రాంక్ ఒక డేటుకు వెళ్లడానికి త్వరపడుతున్నాడు. కాసేపు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి డయాన్ బాత్రూంలో ప్రాణం లేకుండా కనిపించింది. ఇదిలా ఉండగా ఒకరోజు స్కూల్ బస్సులో మేరీ తన సహధ్యాయి జస్టిన్ను ఒక పెద్ద బాలుడు వేధిస్తున్నట్టు చూసింది. కోపంతో మేరీ అతనిపై దాడి చేసి గాయపరిచింది. ఈ సంఘటన వల్ల స్కూల్ ఫ్రాంక్ను పిలిచింది. ప్రిన్సిపల్ డేవిస్ మేరీని ప్రతిభావంతుల కోసం ఉన్న ప్రత్యేక స్కూలుకు పంపాలని సూచించాడు. ఆమెకు స్కాలర్షిప్ కూడా ఇవ్వాలని చెప్పాడు. కాని ఫ్రాంక్ తిరస్కరించాడు. అతను కోరుకున్నది ఒక్కటే, మేరీ ఆనందంగా జీవించాలి. అతను షాక్ ఇచ్చేలా ఒక మాట అన్నాడు. స్కూల్ మేరీని తక్కువ తెలివిగలదిగా చేయాలని, అలా అయితే ఆమె సాధారణంగా పెరుగుతుందని. ఫ్రాంక్ వెళ్లిన తర్వాత డేవిస్ రహస్యంగా మేరీ అమ్మమ్మ ఎవెలిన్ని సంప్రదించాడు. కొన్ని రోజులకు ఫ్రాంక్ ఇంటికి వచ్చినప్పుడు ఎవెలిన్ అక్కడ వేచి ఉంది. ఆమె ఫ్రాంక్ తల్లి మరియు మేరీ అమ్మమ్మ. ఇదే మొదటిసారి మేరీ ఆమెను కలిసింది. ఎవెలిన్ మేరీకి ఒక మ్యాక్బుక్ను బహుమతిగా ఇచ్చింది. కాని ఫ్రాంక్ మరియు ఎవెలిన్ మధ్య సంబంధం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎవెలిన్ ఫ్రాంక్ మీద కోపగింది. మేరీని ఇంత సాధారణమైన మరియు పాడైన వాతావరణంలో పెంచుతున్నావని విమర్శించింది. తరువాతి రోజు ఎవెలిన్ ఫ్రాంక్ను మరోసారి కలిసింది. ఆమె మేరీని తనకు అప్పగించమని డిమాండ్ చేసింది. ఫ్రాంక్ అంగీకరించలేదు. అందుకే ఆమె ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లింది. ఆమె ఖరీదైన ప్రముఖ లాయర్ను నియమించింది.
ఫ్రాంక్ మాత్రం తన ప్రాంతంలో తక్కువ ఖర్చు ఉన్న లాయర్పై ఆధారపడ్డాడు. విచారణలో ఎవలిన్ మేరీ బయలాజికల్ ఫాదర్ బ్రాడ్లీని కోర్టుకు తీసుకువచ్చింది. కాని ఫ్రాంక్ లాయర్ అతన్ని ప్రశ్నించడంతో అతడు అసలు మేరీని వెదకలేదని బయటపడింది. అతన్ని ఎవలిన్ డబ్బు ఇచ్చి తీసుకువచ్చిందని స్పష్టమైంది. చివరికి కోర్టు ఒక ఒప్పందాన్ని నిర్ణయించింది. మేరీని 12 ఏళ్ల వరకు దత్తతకు ఇవ్వాలి. ఆ తరువాత ఆమె ఎవరితో ఉండాలో తానే నిర్ణయించుకోవచ్చు. ఇది ఫ్రాంక్కు చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ అతను అంగీకరించాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఫ్రాంక్ ఎంతో భారమైన హృదయంతో మేరీని దత్తత తల్లిదండ్రులకు అప్పగించాడు. కొంతకాలం తరువాత ఫ్రాంక్ ఒక షెల్టర్లో మేరీ పెంపుడు పిల్లిని చంపబోతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే వెళ్లి ఆ పిల్లివి తీసుకువచ్చాడు. తరువాత అతను మేరీని తిరిగి కలిశాడు. అప్పుడు ఫ్రాంక్ ఎవలిన్కి ఒక పుస్తకం ఇచ్చాడు. అందులో నేవియర్ స్టోక్స్ అనే అత్యంత క్లిష్టమైన గణిత సమస్యకు పూర్తి పరిష్కారం ఉంది. అది మేరీ తల్లి డయాన్ తన మరణానికి ముందు పరిష్కరించింది. కాని ఆమె ఆ పరిశోధన ప్రచురించకూడదని కోరింది. ఎందుకంటే పిల్లలపై బలవంతంగా ప్రతిభను మోపడం తప్పని ఆమె భావించింది. ఈ నిజం ఎవలిన్ని లోతుగా ఆలోచింపచేసింది. చివరికి ఎవలిన్ డయాన్ పరిశోధనను ప్రచురించడానికి నిర్ణయించుకుంది. అలాగే మేరీపై తన ఆశలను బలవంతంగా మోపకుండా వదిలేసింది. చివరి దృశ్యంలో కేవలం 7 ఏళ్ల మేరీ పెద్దలతో కలిసి యూనివర్సిటీ క్లాసులకు హాజరవుతూ కనిపిస్తుంది. క్లాస్ ముగిసిన తర్వాత ఫ్రాంక్ ఆమెను తీసుకొని ఒక ప్లేగ్రౌండ్కు తీసుకెళ్తాడు. అక్కడ మేరీ తన వయసు పిల్లలతో కలిసి స్వేచ్ఛగా ఆడుకుంటుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం లవ్ చేసే వ్యక్తి సంతోషంగా ఉండేందుకు కొన్నిసార్లు మన సొంత ఆనందాన్ని కూడా వదులుకోవాలి. ఎందుకంటే వారి బాల్యాన్ని వృధాలో చెయ్యకుండా కాపాడడం నిజమైన ప్రేమ.